చేతిలో సామాజిక అస్త్రం నెంబర్ వన్ నెంబర్ వన్. వెల్కమ్ టు నెంబర్ 1 న్యూస్. నేను నందిని. భక్త కన్నప్ప చిత్రాన్ని చూస్తున్నంతసేపు తనకు వాయులింగమే గుర్తుకు వచ్చిందని నెంబర్ 1 మీడియా సంస్థల అధినేత సీఎండి మంచాల సాయి సుధాకర్ నాయుడు అన్నారు. మంగళవారం నాడు నటుడు నిర్మాత మంచు మోహన్ బాబు నిర్మించిన భక్త కన్నప్ప చిత్రాన్ని ఆయన చిత్ర బృందంతో కలిసి వీక్షించారు. అనంతరం మంచాల సాయి సుధాకర్ నాయుడు మీడియాతో మాట్లాడుతూ గడిచిన 6 సంవత్సరాలుగా తాను సినిమాలు చూడడం లేదని, అయితే భక్త కన్నప్పపై వస్తున్న ప్రేక్షక స్పందన విన్న తరువాత ఈ చిత్రాన్ని చూడాలనిపించిందని అన్నారు. భక్త కన్నప్ప చిత్రం ఆద్యంతం అద్భుతంగా ఉందని మంచు మోహన్ బాబు, మంచు విష్ణు, ప్రభాస్, మోహన్ లాల్, అక్షయ్ కుమార్, శరత్ కుమార్ తదితరులు అద్భుతంగా నటించారని ప్రశంసించారు. మంచు విష్ణు నటన చిత్రానికి హైలైట్ అని మంచాల సాయి సుధాకర్ నాయుడు అన్నారు. గజల్ శ్రీనివాస్ మాట్లాడుతూ అతిరథ మహారథులైన ఇంతమంది సాధుశాంతులు అఘోరాలతో కలిసి భక్త కన్నప్ప చిత్రాన్ని వీక్షించడం సంతోషంగా ఉందని అన్నారు. సూపర్ స్టార్ రజనీకాంత్ కూడా ఇంతమంది సాధువులతో చూడటం అద్భుతమని అన్నారని గజల్ శ్రీనివాస్ చెప్పారు. శ్రీ సంత్ సదానందగిరి మహారాజ్ గురూజీ మాట్లాడుతూ భక్త కన్నప్ప చరిత్ర తమకు తెలిసినప్పటికీ అధునాతన సాంకేతిక పరిజ్ఞానంతో నిర్మించిన చిత్రాన్ని చూడడం కొత్త అనుభూతినిచ్చిందని అన్నారు. రచయిత అద్భుతంగా కథను రచించారని శ్రీ సంత్ సదానందగిరి మహారాజ్ ప్రశంసించారు. శ్రీ రాజేష్ నాథ్ తాను చూసిన 2వ సినిమా భక్త కన్నప్ప అని చెప్పారు. మొదటి సినిమా అఖండ అని అన్నారు. భక్త కన్నప్ప గుడి ఎవ్వరికీ తెలియదని, ఆ గుడిని మంచు విష్ణు ఈ చిత్రంలో చూపించారని చెప్పారు. యువతకు నచ్చే విధంగా ఎంతో భక్తితో ఈ చిత్రాన్ని నిర్మించారని శివానంద మాతాజీ అన్నారు. భక్త కన్నప్ప చిత్రాన్ని వీక్షించిన వారిలో మహా విద్యానందగిరి మాతాజీ, లలిత మాతాజీ, సినీ నటుడు శివబాలాజీ తదితరులు పాల్గొన్నారు. ముందుగా నా తల్లిదండ్రుల ఆశీస్సులు ఉండబట్టి ఈ మహాపురుషులందరినీ నేను చూడగలిగాను. వారితో కూర్చుని సినిమా చూడగలిగాను. ఇది నేను పూర్వజన్మ సుకృతంగా భావిస్తున్నాను. కన్నప్ప సినిమాల గురించి వాళ్ళందరూ పెద్దలు చెప్పిన తర్వాత నాకు దుఃఖం వస్తుంది. ఎందుకంటే ఇప్పటివరకు చెప్పలేదు. నేను బిడ్డల గురించి పొగడకూడదు, చెప్పకూడదు అంటారు పెద్దలు. మీకు తెలుసు ఎంత గొప్పగా నటించాడు అన్నది విష్ణువు వీళ్ళ నోటి ద్వారా విని ఆనందిస్తున్నాను. అలాగే ప్రతి ఒక్కరూ ఈ సినిమాలో చేసినటువంటి ప్రతి ఒక్కరూ, ముఖ్యంగా మా బావ ప్రభాస్, స్నేహితులు మోహన్ లాల్ గారు, శరత్, అలాగే అద్భుతంగా నృత్యాన్ని చిత్రీకరించినటువంటి ప్రభుదేవ, ప్రతి ఒక్కరూ, అక్షయ్ కుమార్ గారు, పేరు పేరున బ్రహ్మారంగం, ప్రతి ఒక్కరూ అత్యద్భుతంగా నటించారు. వాళ్ళందరూ నటించబట్టి సినిమా ఎంత గొప్పగా ఉంది. మ్యూజిక్ డైరెక్టర్ సంగీతం ఎంత అద్భుతంగా చేశాడు. స్టీఫెన్ దేవసన్, కేరళ అతను. ప్రతి ఒక్కరూ బాగా చేశారు అన్న దానికి నిదర్శనం. వీళ్ళందరూ ఇప్పుడు మామూలుగా ఎక్కడైనా ప్రెస్ మీట్ పెడితే మనం చెప్పించాం ఇలా మాట్లాడమని అనుకుంటారు. అసలు ఇది ఇవ్వడం అన్నది నాకు భయం వేస్తుంది. ఇది నా బిడ్డకు విష్ణుకి ఇస్తాను మీ ఆశ. అది ఇది కాబట్టి నేను ఎక్కువగా మాట్లాడలేను. జర్నలిస్ట్ సోదరులారా, చాలా థ్యాంక్ యూ వెరీ మచ్. మీ అందరికీ ఎంతో రుణపడి ఉన్నాను. మీరెంతో ప్రేమగా వచ్చి ఇన్ని గంటలు ఎక్కువ ఉండి వారి మాటలు ప్రజలకు తెలియజేస్తున్నారు. ఆ పరమేశ్వరుడి ఆశీస్సులు, షిరిడీ సాయినాథుని ఆశీస్సులు మీ కుటుంబాలకు ఉండాలని, మీరందరూ 100 సంవత్సరాలు క్షేమంగా ఉండాలని మనసా వాచా కోరుకుంటున్నాను. ఈరోజు మన మోహన్ బాబు గారు, ఆయన ఒక నటుడే కాదు, అసలు ఆయన చూసే సాక్షాత్తు ఒక మహానుభావుడిలాగా భావిస్తున్నాం. ఎందుకంటే ఇప్పటిదాకా ఆయన నటన చూసాం మనం. ప్రతిదీ కూడా ఒక మెసేజ్ ఓరియంటెడ్ ఉంటుంది. ఆయన ఒక స్త్రీ గురించి కార్యేషు దాసి కరణేశు మంత్రి భోజ్యేషు మాత శయనేశ్వరమ్మ, అద్భుతమండి ఆ పాట. మీ చిన్నప్పుడు అది నాకు బాగా మైండ్లో పడిపోయింది. అలాంటి మహానుభావుడు ఈ రోజున మోహన్ బాబు గారు అంటేనే ఒక పవరు ఎవరిని లెక్క చేయలేదు. అలాంటి మనిషి ఈ రోజున వాళ్ళ కొడుకుతో పాటుగా, విష్ణు గారితో పాటుగా ఒక అద్భుతంగా నటిస్తుండే. 6 సంవత్సరాల తర్వాత సినిమా చూశాను నేను. 6 ఏళ్ళకి సినిమా చూడలే నేను. శ్రీనివాస్ గారు చెప్తుంటే సినిమా చూసి ఛానల్ అయిందంటే అసలు రకరకాల వింటున్నాం ఈ సినిమా గురించి.
ఏదో ఫస్ట్ హాఫ్ బాగాలేదు, సెకండ్ హాఫ్ అద్భుతంగా ఉంది, లేకపోతే అట్లా చేసాడని. అద్భుతం. నాకు కాళహస్తి అంటే చాలా ఇష్టం అండి. నేను కొన్ని వందల సార్లు ఇలా ఉంటాను. అలాంటి సాక్షాత్తుని అక్కడ ఉన్నంతసేపు ఆ కాళహస్తి, అక్కడ లింగం, వాయులింగమే కనబడుతుంది. నిజంగా మీరు మహానుభావులు మోహన్ బాబు గారు. చాలా సంతోషం. ఇంకా ముందు ముందు మీరు ఇలాంటి తీయాలనుకుంటున్నాను. మా గురువు గారి చేతి మీదుగా మీరు ఇది మీరు ధరించారు. ఇంకా చాలా సంతోషం. వచ్చిన ఇక్కడ చేసిన స్వాములందరికీ కూడా నమస్కారం. థ్యాంక్ యూ. ఈ ఉపాధి పేరు సంత్ సదానందగిరి. చాలా మందికి తెలిసే ఉంటుంది. మా జీవితంలో ఈ ఆంధ్రాలో తిరుగుతున్నప్పుడు అప్పుడెప్పుడో లవకుశ చూసాం, మళ్ళా శంకరాభరణం చూసాం. మళ్ళీ ఇన్నేళ్ల తర్వాత ఒక నిజమైన కథను చూసాం. కథ మాకు భక్త కన్నప్ప గురించి తెలుసు, అర్జునుడి గురించి తెలుసు. నిజమైన భక్తిని ఎట్లా చూపాలను ఆ డైరెక్టరు, ఆ మాటల రచయిత నా మనసుకు అట్టుకున్న ఒక్క సంఘటన, ఆ తిన్నాడు వాళ్ళ తండ్రి కనపడుతున్నప్పుడు న్యాయము ధర్మము అనే 2 మాటలు ఉన్నాయి. పదే పదే చూస్తే తప్ప దాని లోను అర్థాలు తెలియదు. మన సనాతన ధర్మం యొక్క మొత్తం రూల్స్ అక్కడ చెప్పబడినాయి. తిన్నడి కథ అందరికీ తెలిసిందే, కానీ నేటి సమాజానికి అవసరమైనటువంటి అద్భుతమైనటువంటి ఆ డైలాగులు రాసిన మహానుభావుడు ఎవడో, అసలు వీళ్ళు తీసింది అటువంటి వాడిని ఎన్నుకున్నారు. మాటి మాటికి పొగడడం అనేది ఏదో పిలిచారు పొగుడుతున్నామని కాదు, ది ఫ్యాక్ట్. అద్భుతమైనటువంటి చిత్రం. సన్యాసులు మాకు మళ్ళీ రెండోసారి చూడాలనిపించింది. ఆ 2 పాటలు లేకుంటే అది మా సన్యాసి బుద్ధి. లౌకికంగా ఇంకా తప్పదది. ఆ కాలపు నాగరికులు ఎట్లున్నారో ఆ ప్రకారంగా తీసిన విధానం కానీ, ఈ కాలపు ఈ కొత్త టెక్నాలజీని వాడే అదేమి గ్రాఫిక్స్కు ధన్యత చేకూరింది అంటే ఇట్లాంటి సినిమాలతో. ఏదో ఇంకోటి తీసి గ్రాఫిక్స్ చేయడం కాదు. నిజంగా అంటే నేను ఇందాక మా సదానందగిరి స్వామీజీ వారు చెప్పినట్టు ఇది నేను చూసిన 2వ సినిమా అండి. నేను ఈ సాంప్రదాయంలో ప్రవేశించిన తర్వాత ఈ 30 సంవత్సరాల్లో ఫస్ట్ది అఘోర సాంప్రదాయం మీద తీశారని చెప్పి అఖండాన్ని తీసుకెళ్ళి చూపించారండి నాకు. అంటే నిజంగా మీ సాంప్రదాయం ఇదేనా కాదా, ఎలా ఉంటారా ఉండరా అని దాని మీద చాలా డిబేట్లు కూడా పెట్టారు. 2వ సినిమా మొన్న మా గద్దల శ్రీనివాస్ గారు మాకు అత్యంత ఆప్తులండి. ఆయన, మన మోహన్ బాబు గారు, వీళ్ళందరూ ఒకసారి వచ్చి చూడండి అసలు ఏంటో తెలుస్తుంది. కానీ మాకంటే శివుడు తప్ప వేరే ప్రపంచాన్ని కోరుకోం. మా సాంప్రదాయం, అఘోర సాంప్రదాయం మేము ఉండేది శ్మశానం, నిత్యం అదే. ఆ శివుడు అంటే తప్ప మేము వేరే దేన్ని ఒప్పుకోం. వేరే అంటే దాన్ని చాలామంది ఏమనుకుంటారు, మూర్ఖత్వం కూడా అనుకుంటారు. శివుడు తప్ప వేరే దేని అన్నింటిలో శివుడే మాకు. మీరు విష్ణువు చూపించినా మాకు అదే, అమ్మవారిని చూపించినది అన్నీ అది. ఆ సిద్ధాంతంలో ఉండని వెంటనే ఇలా భక్త కన్నప్ప తీశారంటే, అంటే ఇందాక మా స్వామీజీ వారు చెప్పారు భక్త కన్నప్ప అందరు. స్వామి ఇప్పుడు పొరపాటు పడ్డామని భక్త కన్నప్ప ఎవరికి తెలియదండి ఇప్పుడు పిల్లలకి. అసలు భక్త కన్నప్ప గుడి ఉందని ఇప్పుడు వెళ్ళి అక్కడ దర్శించుకునే ఎవరికీ తెలియదు. కాళహస్తి వెళ్ళే సగం మందికి తెలియదండి భక్త కన్నప్ప గుడి ఉంది అంటారు తప్ప ఎవరు వెళ్ళిన వాళ్ళు లేరు. నిజంగా మళ్ళీ అంతటి మహానుభావుడి చరిత్రని ఈవేళ విష్ణు బాబు చక్కగా మళ్ళీ సమాజానికి అందించగలిగాడంటే, నిజంగా ఈ మధ్యన మొత్తం అంతా కూడా వేరే వేరే సినిమాలు తీసుకోవడాలు, నరుకోవడాలు, చంపుకోవడాల్లో పోతున్నారు తప్ప ఇలా దేవుడు అనే కాన్సెప్ట్ తీసుకోవడం కానీ, ఒక శివుడు అనే దాన్ని ఎగ్జిబిట్ చేయడం కానీ, ఇంత జనాల్లోకి తీసుకెళ్ళడం కానీ మళ్ళీ చాలా కాలంతో ఫస్ట్ టైం చూస్తున్నామండి. కన్నప్ప అనేటటువంటి ఈ చిత్రాన్ని మన శ్రీమాన్ మోహన్ గారు అందరి మనస్సుని హరించేట్టుగా, భక్తిలో ముంచేట్టుగా, అసలు భక్తి అంటే ఏమిటి, మనందరికీ తెలిసిన భక్తి కాదు, భగవద్గీతలో చెప్పినటువంటి భక్తిని కన్నప్ప తన జీవిత చరిత్రలో తను నిరూపించాడు. అది ఇవాళ ఉన్నదున్నట్లుగా చూపించారు ఈ చిత్రంలో వారి దర్శకత్వంలో. అంతేకాదు, శక్తి కన్నా భక్తి గొప్పది, ఆ భక్తి కన్నా దైవ శక్తి గొప్పది. ఎప్పుడంటే కన్నప్ప అంత నాస్తికుడుగా ఉన్నప్పటికీ ధర్మాన్ని ఎప్పుడు విడిచిపెట్టలేదు, తన కర్తవ్యాన్ని ఎప్పుడు మానలేదు. ఇవాళ యువతకు కావాల్సిందే అది. ఇవాళ ప్రస్తుత సమాజానికి ఎలా ఇస్తే ఈ సందేశం వెళుతుంది, వాళ్ళ హార్ట్ని టచ్ చేస్తుంది అనే ఆ దృక్పథంలో అందించినటువంటి మోహన్ బాబు గారు చాలా ధన్యులు. ఎందుకంటే దీనిని అందరికీ
చొప్పించాలి, మాలాంటి వాళ్ళు కూడా చూపించాలి అని మా శ్రీనివాస్ గారు చేసినటువంటి కృషి. లేకపోతే మేము థియేటర్కి ఎప్పుడో వచ్చాం, గణప సచ్చిదానంద స్వామి వారు ఏదో పిక్చరు. చాలా సంతోషం. ఇవాళ యువత అంతా గుర్తించాలి తండ్రి పట్ల తన బాధ్యత ఏమిటి, తన సమాజం పట్ల తన కర్తవ్యం ఏమిటి, తన భార్య పట్ల ప్రేమ అంటే ఏమిటి, త్యాగము. కోరుకునేది ప్రేమ కాదు, సమర్పించేదే త్యాగం, సమర్పించేదే ప్రేమ అనేటటువంటి దాన్ని చాలా చక్కగా కన్నప్ప పాత్ర ద్వారా ఇవాళ నిర్వహించినటువంటి సాధ్ సంత్ అఘోరి ఎంతోమంది మాతలకి, హిందూ బంధువులకి, సనాతన ధర్మ ప్రియులకి ప్రత్యేకంగా ఏర్పాటు చేసినటువంటి ఈ కన్నప్ప సినిమా ప్రదర్శన ఇవాళ నాకే చాలా రోమాంచితమైపోయింది. ఇటువంటి అఘోరీల మధ్య, ఇటువంటి సాధకుల మధ్య కన్నప్ప జీవితాన్ని చూశానే అనేది మూడోసారి నేను చూడడం. ఇది మనకన్నా ఎక్కువ వర్రీ అవుతుంది ఎవరంటే ఈయన ప్రాణమిత్రుడు రజనీకాంత్ గారు. ఇప్పటికీ ఆయనకి 25 మెసేజ్లు పెట్టాడు ఫోన్లో. 25 మెసేజ్లు. ఎవరు ఇలా గిల్లేదు అంటే చెప్పాలి నేను. ఈయన 25 మెసేజ్లు పెట్టి వాడంతా చూస్తున్నారా, అఘోరీలతో చూస్తున్నావా, సాధువులు వస్తున్నారా అని ఎంతో ఆయన ఉత్సాహంగా ఉన్నారు. ఆయన మెచ్చుకున్న చిత్రం, రజనీకాంత్ మెచ్చుకున్న చిత్రం ఇది. మోహన్ బాబు గారు ఎంతో తపస్సుతో తీసినటువంటి చిత్రం కన్నప్ప. ఇది సనాతన ధర్మానికి మంచు మోహన్ బాబు గారు ఇచ్చినటువంటి గొప్ప బహుమతి కన్నప్ప సినిమా. ఇది ప్రతి ఒక్కరూ కూడా, ప్రతి హిందువు, ప్రతి భారతీయుడు చావా సినిమా ఎలా చూశామో అలాగే కన్నప్ప సినిమా చూడాలని మా సేవ్ టెంపుల్స్ భారత్ ఆర్గనైజేషన్ నుంచి అందరినీ కోరుతున్నాను. ఇక్కడికి విచ్చేసినటువంటి సాధు సంత్ మహాపురుషుల పాద పద్మాలకి నమస్కరిస్తూ నేను సెలవు తీసుకుంటున్నాను. మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి నెంబర్ 1 న్యూస్. సామాన్యుడి చేతిలో సామాజిక అస్త్రం.